సాధారణంగా పిల్లలు మట్టిలో ఆడుకుంటుంటే బట్టలు మురికవుతాయని కంగారు పడతాం కదా. అవునండి. కాని అదే మట్టి వారి బుద్ధి వికాసానికి ఎంత పెద్ద పునాది అని మనం అస్సలు ఆలోచించం. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ప్రాథమిక స్థాయి విద్యాబోధన పత్రాలను పరిశీలిద్దాం. పిల్లలకు ఇల్లు, నివాసాల గురించి ఎలా నేర్పించాలి అనేది మన ప్రధాన లక్ష్యం. ఖచ్చితంగా. పిల్లలకు నివాసం ఎందుకు అవసరమనే విషయాన్ని చాలా మృదువుగా వాళ్లకు వివరించాలి. అంటే ఎండకు వానకు రక్షణగా మనకు ఇల్లు ఉన్నట్టే పక్షులకు జంతువులకు కూడా ఒక ఇల్లు ఉంటుంది గదా అని కథలాగా చెబితే వాళ్ల బుజ్జి మెదడు త్వరగా గ్రహిస్తుంది కదా. అవును, సరిగా చెప్పారు. అందుకే పత్రాలలో ఇచ్చిన విధానం నాకు బాగా నచ్చింది. ఉపాధ్యాయులుగా మనం దృష్టి పెట్టాల్సిన ప్రధాన అంశం ఈ ఆట ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం, జంతువుల పట్ల ప్రేమను పెంచుకోవడం, అలాగే మట్టితో ఆడుకుంటూ వస్తువుల మధ్య సంబంధాలను నేర్చుకోవడం, ఇవి చాలా ముఖ్యం. నిజమే. ఈ సామర్థ్యాలను సాధించడానికి పత్రాల్లో ఒక అద్భుతమైన ఆట ఉంది. దాని పేరే కృత్యం పేరు నివాసాలు. నివాసాల అవసరం గురించి మాట్లాడండి అండ్ విభిన్న సామాగ్రిని ఉపయోగించి నివాసాలు తయారు చేయండి. పేరు కాస్త పెద్దగా ఉన్నా ఇది ప్రకృతితో పిల్లలను కలిపే ఒక చక్కటి ఆట కదా. అవునండి. ఏంటంటే ఈ ఆట కోసం పెద్ద పెద్ద వస్తువులు అవసరం లేదు. మరి కావాల్సిన వస్తువులేమిటి? చాలా సులభంగా దొరికేవే. జంతువులు, పక్షులు, మనుషుల ఇళ్లకు సంబంధించిన బొమ్మల కార్డులు, అలాగే మట్టి, రాళ్ళు, ఆకులు కూడానా? అవును, ఆకులు, ఎండుగడ్డి, చిన్న కొమ్మలు, ఇటుకలు. ఇవన్నీ పిల్లల చేతులకు తగిలినప్పుడు వాళ్ల స్పర్శకు అద్భుతమైన అనుభవం కలుగుతుంది. మట్టిని ముట్టుకోవడం వల్ల వేళ్లలోని నాడులు చురుగ్గా పనిచేస్తాయి. ఓహో, అంటే మెదడు కూడా చురుగ్గా మారుతుందన్నమాట. అవునండి. స్థలం, ఆకారం పట్ల అవగాహన పెరుగుతుంది. ప్లాస్టిక్ బొమ్మల ఆటలో ఆకారాలకు పరిమితులుంటాయి కదా, కాని మట్టితో వారికి ఎలాంటి హద్దులుండవు. 100% పాళ్ళు నిజం. తమ ఊహలకు నచ్చిన ఆకారం ఇచ్చుకోవచ్చు. అందుకే పత్రాలు వయసును బట్టి ఈ ఆటను ఎలా ఆడాలో చెబుతున్నాయి. ముందుగా వయసు 3-4 సంవత్సరాల పిల్లల కోసం చూస్తే, ఆ వయసు పిల్లలతో ఈ ఆట ఎలా మొదలుపెట్టాలి? వాళ్లతో ఈరోజు దారిలో ఏమేం చూశారు అని ఒక చిన్న ప్రశ్న అడిగి మాటలు కలపాలి. ఆ తరువాత వాళ్లకు నచ్చిన ఏ ఆకారాన్నైనా సరే మట్టితో చేయమని ప్రేమగా ప్రోత్సహించాలి. కాని ఇక్కడొక చిన్న సందేహం. 3-4 పిల్లలు మట్టిని నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంటుంది కదా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందుకే ఉపాధ్యాయులు వారి పక్కనే కూర్చుని ఒక ఆత్మీయమైన గురువులా మాట్లాడుతూ ఉండాలి. చూడుకన్నా, ఈ పక్షికూడు ఎంత బాగుందో, నువ్వు కూడా చిన్న కొమ్మలతో మట్టితో చేస్తావా అని వాళ్ల దృష్టిని ఆటపై ఉంచాలి. అంటే ఖచ్చితమైన ఆకారం రాకపోయినా పర్వాలేదంటారా? అస్సలు పర్వాలేదు. ఆ మట్టి స్పర్శను ఆస్వాదించడమే ముఖ్యం. ఇక పిల్లలు కొంచెం ఎదిగాక, అంటే వయసు 4-5 సంవత్సరాల పిల్లలతో ఈ ఆట ఆడేటప్పుడు వాళ్ల ఆలోచనా తీరు మారుతుంది కాబట్టి ఆటను కూడా మార్చాలి కదా. అవును. వాళ్లకు ముందుగా జంతువుల ఇళ్ల చిత్రాలు చూపించి గుర్తుపట్టమనాలి. పక్షిగూడు, కుక్కల ఇల్లులాంటివి మట్టితో తయారు చేయమని చెప్పాలి. అబ్బా, ఒక చిత్రాన్ని చూసి దాన్ని మట్టితో తయారు చేయడం అనేది చాలా గొప్ప ఎదుగుదల. మరి ఈ ఆడుకునే సమయంలో ఉపాధ్యాయులు ప్రధానంగా ఏం గమనించవచ్చు? మనం గమనించాల్సింది కేవలం వారు చేసిన ఆకారాన్ని కాదు, జంతువులను చూసినప్పుడు పిల్లల భావాలు, అంటే ఆనందం, భయం, సానుభూతి లాంటివి ఎలా ఉన్నాయో చూడాలి. అలాగే ఆ మట్టి, రాళ్ళు, చెట్లు లాంటి సహజ వనరులను వాళ్లు తమ ఆటలలో ఎలా వాడుకుంటున్నారో కూడా కదా. ఖచ్చితంగా. పిల్లలు ఆడుకుంటూ ప్రకృతితో ఎలా మమేకమవుతారో గమనించడం చాలా ఆనందంగా ఉంటుంది. నిజమే. మట్టిలో ఆడుకోవడం ద్వారా పిల్లలు తమకంటూ ఒక బుజ్జి ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అవునండి. అది వాళ్ల సృజనాత్మకతకు అద్దం పడుతుంది. రేపు పిల్లలు మట్టితో ఆడుకునేటప్పుడు ఆ చిన్నారి చేతులు నిర్మించే ఆ బుజ్జి ప్రపంచంలో దాగి ఉన్న గొప్ప కథ ఏమిటో అని మనం ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.